నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ఇన్నాళ్ళు ధార్మిక కార్యక్రమాలు, భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోన్న కరీంనగర్కు చెందిన శ్రీ తిరుమల సేవా సమితి మానవ సేవే మాధవ సేవ అంటూ అన్నార్తులకు సైతం అండగా ముందుకొచ్చారు. సమితి సభ్యులు అపర్ణ, మహేష్ దంపతులు తమ కూతురు అద్విక పుట్టినరోజు సందర్భంగా రేకుర్తిలోని శ్రీ శివసాయి జీరియాట్రిక్ హెల్త్ కేర్ సొసైటీ వృద్ధుల చికిత్స ఆశ్రమంలో శుక్రవారం కేక్ కట్ చేశారు. 40 మంది వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బంధుమిత్రుల మధ్య కుటుంబ సభ్యుల నడుమ ఆడంబరంగా తమ కుమార్తె పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కన్నా 10 మందికి అన్నం పెట్టే కార్యక్రమానికి పూనుకోవడం ప్రశంసనీయమని అపర్ణ, మహేష్ దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్, శ్రీ తిరుమల సేవా సమితి టీం లీడర్స్ సభ్యులు పాల్గొన్నారు. సేవ అంటే మేము టెంపుల్లో కూడా సేవలు చేస్తాం. టెంపుల్లో సేవలు కాకుండా మానవ సేవనే మాధవ సేవ అనే ఉద్దేశంతో ఇలాంటి సేవలు కూడా ఈ రోజు నుంచి మేము స్టార్ట్ చేద్దామని ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానికి మేము ఇక్కడికి వచ్చి శ్రీనివాసాన్ని కలవడం జరిగింది. సార్ వాళ్ళ ఆశ్రమాన్ని కూడా నేను ఎంతమంది ఉన్నారని తెలుసుకోలేదు. ఈరోజు మా అందులో మా సేవా సమితిలో మా సేవకురాలు వాళ్ళ పాపది బర్త్డే ఈరోజు. సరే, ఆ బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ చేసుకుందాం, మనం వీళ్ళందరికీ భోజనం పెట్టి ఒకరోజు ఇక్కడ చేసుకుందామని ఈరోజు ఇక్కడికి జరుపుకుందామని రావడం జరిగింది. ఇక్కడ నేను ఈ సందర్భంగా చెప్పడం ఏంటంటే, ఎవరైనా బర్త్డే చేసుకునే వాళ్ళు ఫంక్షన్ హాళ్ళల్లో లక్షలు ఖర్చు పెట్టి ఉన్న వాళ్ళ మన బంధువులను పిలుచుకొని వాళ్ళని ఉన్న వాళ్ళని పిలిచి భోజనం పెట్టే బదులు ఇలాంటి వారికి ఒక 10 మందికి భోజనం పెట్టినా మన పాప 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు కంపల్సరీ ఆరోగ్యాలతోనే ఉంటారు. ఇలాంటి వారి కడుపు నింపాలి ఏది చేసినా. ఇలాంటి వారికి మనకి ఇక్కడ అవసరం, ఖచ్చితంగా అవసరం అనేది ఇలాంటి వారి దగ్గరనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంకా ముందుకు రావాలి. పెళ్లి రోజులు కానీ, బర్త్డేలు కానీ ఏదైనా ఇలాంటి వాళ్ళ మధ్యలో జరుపుకున్న వాళ్ళే గ్రేట్. మామూలుగా ఫంక్షన్ హాల్ తీసుకొని ఆడంబరాలతో ఎంతోమంది జరుపుకుంటారు, కానీ అదంతా కాదు. ఇలాంటి వాళ్ళ మధ్యలో జరుపుకున్న వాళ్ళే గ్రేట్. కాబట్టి ఎవరైనా ముందుకొచ్చి ఇంకా ఎవరైనా చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. శ్రీనివాస్ సార్ కూడా మాకు సపోర్ట్ చేయాలని సార్ అని కోరుకుంటున్నాం. సేవా సమితి సందర్భంగా మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ రేగులకి వృద్ధుల ఆశ్రమంలో 40 మెంబర్స్కు రైసు అన్నీ అన్నదానం చేయడానికి మన ఈ కండిషన్ సార్ శ్రీనివాస్ సార్ గారికి ఆయనను అడిగి పర్మిషన్ తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. శ్రీనివాస్ సార్ కూడా ఓకే అని ఒప్పుకున్నారు. సార్కు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి సేవలు ఎంతమంది ఉన్నా కూడా ఎవరు చేయలేము. ఇది చాలా చక్కటి సేవ. ఇది చేయాలంటే కూడా ఎంతో పెట్టి పుట్టి ఉండాలి. ఇది అందరికీ రాదు, ఈ అదృష్టం కూడా. అంటే సేవ అంటే మేము మా సార్ సింగరేణి ఎంప్లాయీ. మేము సింగరేణి తరఫున కూడా సేవలు చాలా చేసినాము. ప్రతి విలేజ్లలో మెడికల్ క్యాంపు కానీ ఇట్లాంటి సేవలు మన గోదావరి కనలో కానీ, మంతిన్లో కానీ, కమాన్పూర్లో కానీ మేము అందరికీ దుప్పట్లు, పండ్ల పంపిణీ చాలా సేవలు చేసే ఉన్నాము. ఇది మాకు కొంచెం కొత్తేం కాదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ గుడి సేవలకు వెళ్ళేదని కాకుండా ఇది ఒకటి ట్రస్ట్ లాగా పెట్టేసుకొని ఇంకా ముందుకెళ్ళాలని అందరము ఏకతాటిగా అందరూ ముందుకొచ్చి చేయాలని ఆలోచించుకున్నాం. దాని సందర్భంగా పాప బర్త్డే సందర్భంగా ఇక్కడ ఇది కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి సేవలు ఇంకెన్నో చేయాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ ముగిస్తున్నాను. సేవా సమితి వారికి ధన్యవాదాలు. వారి యొక్క సంస్థలోని మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.